హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉర్లగడ్డ వంకాయ కూర అండి. ఇది మనం మామూలుగా ఫెస్టివల్స్కి తయారు చేసుకుంటామే అలాంటి రెసిపీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉర్లగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలండి, వంకాయలు. ఇప్పుడు మనము కొబ్బరిని, వెల్లుల్లి రెబ్బల్ని, కొత్తిమీరని, ఉప్పుని వేసి కొద్దిగా మిక్సీ కచ్చాపచ్చగా పట్టేసుకుందామండి. ఎక్కువ నైస్గా అయితే వేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు వేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందామండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంతకుముందు మనము రుబ్బుకున్న మసాలాన్ని కూడా, మిక్సీలో వేయించుకున్న మసాలా కూడా వేసేయాలండి. ఇందులోకి వేసి దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వంకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో టమాటా అస్సలు వేయలేదండి. మనము టమాటా వేయకుండా కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసి 2 స్టీములు లేదా 3 స్టీములకి మనము కుక్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్ట్ అయినటువంటి ఉర్లగడ్డ వంకాయ కర్రీ రెడీ అండి. వినాయక చవితి స్పెషల్ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.